ఇలాంటి వాళ్ళు మీరు ఒక 10 మందినైనా సోదరులను తయారు చేయాలి గురుగారు. ఏమో ఇప్పుడు మాకు 40 years అండి. నిజంగా నాకు అనిపిస్తే ఒకసారి ఇందులోకి డైరెక్ట్ వచ్చిద్దామా వచ్చేసి ఇప్పుడు మీ లాంటి వెనకాల తిరిగి ఈ సనాతన ధర్మం గురించి అది కూడా గురుగారు నేను పొలిటికల్ గా మాట్లాడకూడదు. నేను నాకు ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంతో మంది పిల్లల్ని తయారు చేస్తాను. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం చాలా ఎక్కువైపోయిందండి గురుగారు. అంటే వాళ్ళు అందుకే వచ్చారు, ఆ పని చేసి వెళ్ళారు. అతను కావచ్చు, వాళ్ళ నాన్న కావచ్చు, వాళ్ళకు లక్ష్యం ఉంది, వాళ్ళ మతానికి ఏం చేయాలో చేశారు. తప్పే ఉంది. మొత్తం ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ అలులులో దగ్గర వచ్చాము. నిజంగా అండి ఈ అలులుయ చర్చు వీళ్ళంటే నాకు అసలు ఇసుమంత ఏంటి ఎంత ఫ్రెండ్ అయినా మనిషి ఒక మంచి ఫ్రెండ్ అయినా ఫ్రెండ్ వరకే ఉంటాను. కానీ అది ఏదో కానీ ఒక అనీజీ అనిపిస్తుంది వాళ్ళు చూస్తారు. అంటే వాళ్ళు ఇప్పుడు క్రైస్తవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, ఈ ఖురాను బైబిల్లో ఏం రాయబడి ఉందో అది ఫాలో అవుతారు. కాబట్టి వాళ్ళకి దేశం కంటే, ధర్మం కంటే, మానవత్వం కంటే ఆ పుస్తకంలో ఏముందో అదే ముఖ్యం. తాలిం రాజున్నో ఎవడో ఉన్నాడండి గురుగారు. అవును, ఆడెవడో తెలంగాణ నుంచి ఒకడు మాట్లాడుతాడు. అది ఎవడో చచ్చిపోండి కదండి, బైక్ యాక్సిడెంట్ అయ్యే. అతను బకర్డీ అని అతని పేరు. ఫాస్ట్ ఒకటి చనిపోయాడు. అవును, బకర్డీ అని ఒక బ్రాండ్ తాగేవాడు అతను. బకారి ఏదో ఆడేదో పెద్ద ఈశ్వరుడు పరమేశ్వరు లాగా ఆడి గురించి రోజు టీవీ డిబేట్లలో చర్చలో. అంటే ఇప్పుడు దొంగలకి ఎవరు సపోర్ట్ ఉండాలి? దొంగలే ఉండాలి కదా. ఇప్పుడు క్రైస్తవం అనేది లంగ మతం, దొంగ మతం. కాబట్టి ఆ దొంగలు సపోర్ట్ వస్తారు. గవర్నమెంట్ మీద ఎలిగేషన్స్ ఆడొచ్చేమో. మన శ్రీరాముని ఇచ్చాడు మొన్న రఘురామకృష్ణ చూసారండి ఆకివీల్లోన శ్రీరామ్ ఎలాగండి ఇచ్చేసారు ఆ క్రిస్టియన్స్. ఇగో మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు. ఎవరైనా సరే బైబిల్ ఖురాన్ ఎక్కిన తర్వాత అలాగే ఉంటారు. అందరితో కలవడం, అందరినీ కలుపుకోవడం ఉండదు. ఇప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ 2 దేశాలు ఎందుకు పుట్టాలి? అవసరం ఏముంది? మనం వీక్ అయితే పుడతాయి. ఇప్పుడు ఆ రోజుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబెట్టే కదండి. ఇప్పుడు అప్పుడు బంగ్లాదేశ్ తర్వాత ఇచ్చాం 1971లోనే. తర్వాత పాకిస్తాన్ ఎప్పుడు ఇస్తాం 1947 ఆగస్టు 14 ఇస్తాం. మనం కొన్ని కోట్ల మందిని చంపి ఇంకా చంపుతూ ఉన్నారు. కాబట్టి మనం మారాలి. మనం వీక్గా ఉన్నంతకాలం బ్రేక్ అవుతూనే ఉంటుంది. నాయన ఉండనా, నాకు జపం కాలేదు నాయన, ఉంటాను, జపం అవ్వలేదు నాయన. మనము చిన్నత్వంలో ఏకత్వం అంటాం కదండి. పచ్చి అబద్ధం మనం ఒక్కలమే చెప్తే సరిపోద్దా? ఆడు చెప్తాడా? చిన్నత్వంలో ఏకత్వం అని అందరికీ మనం సపోర్ట్ చేసి గురువు గారు వాళ్ళు ఏమో మనకి చంపుతారు సపోర్ట్ చేస్తే. అదే పెద్ద మైనస్ గురువు. అవును, మారాలి. నన్ను ఉంటా, జపం చేసుకోవాలి.